బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశారు. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో పార్టీ ప్రతినిధులతో కలిసి మర్యాదపూర్వకంగా భేటయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ భేటీకి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ లివిల్ రెడ్మన్ కి అప్డేట్స్ అందిస్తారు. లివిల్, అప్డేట్స్ ఏంటి? కార్తిక్, కొద్దిసేపటి క్రితమే బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నందినగర్ లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి వచ్చారు. రాష్ట్ర పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైతే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారని చెప్పేసి కూడా ఊహాగానాలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఈ చర్చ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చర్చలో మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. సమావేశం అనంతరము బీఆర్ఎస్ అధినేతతో పాటే తెలంగాణ భవన్ కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తారనే సమాచారం కూడా అందుతుంది. ఏదేమైనప్పటికీ బీఎస్పీ సంబంధించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటు బీఆర్ఎస్ అధినేతను కలవడం పట్ల సర్వత్రా చర్చనైతే కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ లో జాయిన్ అవుతారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవైపు మరోవైపు బీఎస్పీ నుంచి లేదా బీఆర్ఎస్ నుంచి నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తం చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో ఈ చర్చలు ముగిసిన అనంతరం నేరుగా మాజీ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తోటే తెలంగాణ భవన్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ లివిల్.